కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్ పాల్పృథ్వీ మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతి నెల మొదటి తేదీ ఉదయం 9 గంటలకు తైలాభిషేక వాగ్దాన సందేశ పండుగ జరుగుతుంది. స్థలం కల్వరి మార్గం గ్లోరియస్ చర్చ్, సారపాక, భద్రాచలం. ఈ ఆరాధనలో అనేక మంది ప్రజలు ఇప్పటికే పాల్గొని గొప్ప ఆశీర్వాదాలు పొందుకున్నారు. ఆ రోజున ప్రత్యేకంగా బలమైన ఆరాధన జరుగుతుంది. వచ్చిన వారందరికీ తైలముతో అభిషేకించడం జరుగుతుంది. రండి. అనేక సమస్యలతో బాధపడుతున్నారా? ఉద్యోగం లేక, గర్భఫలం లేక, అనేక చీకటి శక్తులతో పీడించబడుతూ బాధపడుతున్నారా? రండి, ఈ ఆరాధనలో పాల్గొని విడుదల పొందుకోనండి. 1వ తేదీ ఆగస్టు ఉదయం 9 గంటలకు గురువారం ఈ ఆరాధనలో మీరును పాల్గొని అద్భుతాలు పొందుకోనండి. చాలామంది వారి జీవితాల్లో మేలులు జరుగుతాయని, చాలామంది వారి జీవితాల్లో దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడని రకరకాలైన స్థలాలను దర్శిస్తూ ఉంటారు. రకరకాలైన స్థలాల్లోకి వెళుతూ ఉంటారు. రకరకాలైనటువంటి వ్యక్తులను దర్శిస్తూ ఉంటారు. రకరకాలైన దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. రకరకాలైన దాన ధర్మాలు జరిగిస్తూ ఉంటారు. వారు ఎన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారంటే, అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, రకరకాల దాన ధర్మాలు చేసింది ఏంటంటే వారి జీవితాల్లో దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడేమోనని. నువ్వు కూడా అలాగే చాలా చేశావు. నువ్వు కూడా అలా చాలా చోట్లకు వెళ్ళావు. నువ్వు కూడా అలా చాలా స్థలాలను దర్శించావు. నువ్వు కూడా చాలా మంది వ్యక్తులను కలిసి పూజించావు. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో మేలు జరగకపోగా కీడు ఎక్కువగా నీ ఇల్లంతా నాశనం అయిపోయింది. చాలా మంది ఈ స్థలంలో కూడా అలా వచ్చారు, వస్తున్నారు, వెళుతున్నారు. కానీ మీ జీవితాలలో ఏ మేలు మీరు పొందుకోలేకపోతున్నారు. ఏ దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మీ జీవితాల్లో జరగడం లేదు. ఏ స్వస్థతలు, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని దానా ధర్మాలు చేసినా మీ జీవితాల్లో మీకు స్వస్థత జరగడం లేదు. మేలు కొరకు మనుషుడు తిరుగుతున్నాడు. ఎక్కడ మేలు జరుగుతా అని, ఎవరి జీవితాల ద్వారా మేలు పొందుకోవచ్చా అని. ఎక్కడ పడితే అక్కడికి ఎవరో మేలు చేస్తారని అక్కడికి వెళ్తున్నారు. కానీ అన్ని చోట్ల తిరుగుతున్నారు. కానీ ఆ మనుషుల జీవితంలో ఏ మేలు కనపడటం లేదు. నిజంగా మేలు కొరకు తిరిగా ఎందుకు మేలు జరగడంలే? ఎందుకు నీ కుటుంబంలో సంతోషం లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం లేదంటే దానికి ప్రపంచంలో ఎక్కడా నీకు సమాధానం దొరకదు. కానీ ఒకే ఒక చోట దొరికింది. దాని పేరే ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు నీకు మేలు కలగలేదు? ఆ మేలు నీకు కలగాలి అంటే, నువ్వు అడిగింది నీకు దేవుడు ఇవ్వాలంటే, దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు పొందుకోవాలంటే, ఈరోజు నువ్వేం చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పబోతూ ఉన్నాడు. దుఃఖంతో వచ్చావు, బాధతో వచ్చావేమో, కన్నీటితో వచ్చావేమో, ఎక్కడెక్కడికో తిరిగావు. నీ జీవితంలో ఏదైనా ఒక మేలు జరుగుద్దేమోనని ఎక్కడెక్కడికో వెళ్ళావు. దేవుడు నీ జీవితంలో ఒక అద్భుతం జరుగుద్దేమోనని ఎక్కడెక్కడికో సంప్రదించావు ఎంతోమందిని. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో ఏ మేలు జరగలేదు. చాలామంది వారి జీవితాల్లో మేలులు జరుగుతాయని, చాలామంది వారి జీవితాల్లో దేవుడు ఏదో అద్భుతాలు చేస్తాడని రకరకాలైన స్థలాలను దర్శిస్తూ ఉంటారు. రకరకాలైన స్థలాల్లోకి వెళుతూ ఉంటారు. రకరకాలైనటువంటి వ్యక్తులను దర్శిస్తూ ఉంటారు. రకరకాలైన దాన ధర్మాలు చేస్తూ ఉంటారు.
రకరకాలైన దాన ధర్మాలు జరిగిస్తూ ఉంటారు. వారు ఎన్ని దాన ధర్మాలు చేస్తూ ఉంటారంటే, అన్నదానం చేస్తారు, వస్త్రదానం చేస్తారు, రకరకాల దాన ధర్మాలు చేసి దేనికంటే వారి జీవితాల్లో దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడేమోనని. నువ్వు కూడా అలాగే చాలా చేశావు, నువ్వు కూడా చాలా చోట్లకు వెళ్ళావు, నువ్వు కూడా చాలా స్థలాలను దర్శించావు, నువ్వు కూడా చాలా మంది వ్యక్తులను కలిసి పూజించావు. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో మేలు జరగలే. మేలు జరగకపోగా కీడు ఎక్కువగా నీ ఇంట్లోకి వచ్చింది, నీ ఇల్లంతా నాశనం అయిపోయింది. ఈ రోజున అటువంటి స్థితిలో, అటువంటి పరిస్థితుల్లో ఈ పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనకైనా వెళితే నా జీవితంలో దేవుడు ఏదో ఒక మేలు చేస్తాడని ఇక్కడికి వచ్చావు. గట్టిగా హల్లెలూయా. చాలామంది దేవుని దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఏదో ఒక మేలు చేస్తాడని. గర్భములు లేనివారు గర్భఫలం పొందుకోవచ్చని వస్తున్నారు. ఉద్యోగాలు లేనివారు ఉద్యోగాలు పొందుకోవాలని వస్తున్నారు. కుటుంబాలు కట్టబడిన వారు కుటుంబాలు కట్టబడాలని వస్తున్నారు. వివాహాలు జరగక ఏళ్ల తరబడి ఎంతోమంది బిడ్డలు ఈ స్థలంలో కన్నీరు గారుస్తూ, ప్రభువా నా తోటి వారికి వివాహాలు అయ్యాయ్యా, ఇంకెప్పుడు నా జీవితంలో సంతోషమని దుఃఖపడేవారు. వారి బిడ్డల జీవితాల్లో అద్భుతాల కొరకు వచ్చే వాళ్ళు ఉన్నారు. వారి బిడ్డల జీవితాల్లో ఆశ్చర్యమైన కార్యాలు జరగాలని దేవుడు ఏదో ఒక మేలు జరిగించాలి వచ్చే వాళ్ళు ఉన్నారు. చాలామంది ఈ స్థలంలో కూడా అలా వచ్చారు, వస్తున్నారు, వెళుతున్నారు. కానీ మీ జీవితాలలో ఏ మేలు మీరు పొందుకోలేకపోతున్నారు. ఏ దేవుని కార్యాలు, దేవుని అద్భుతాలు మీ జీవితాల్లో జరగడం లేదు. ఏ స్వస్థతలు, ఎన్ని హాస్పిటల్స్కి వెళ్ళినా, ఎన్ని మందిరాలకు వెళ్ళినా, ఎన్ని దానా ధర్మాలు చేసినా మీ జీవితాల్లో మీకు స్వస్థత జరగడం లేదు. మేలు కొరకు మనుష్యుడు తిరుగుతున్నాడు. ఎక్కడ మేలు జరుగుతా అని, ఎవరి జీవితాల ద్వారా మేలు పొందుకోవచ్చా అని, ఎక్కడ పడితే అక్కడికి ఎవరు మేలు చేస్తారని అక్కడికి వెళ్తున్నారు. కానీ అన్ని చోట్లకు తిరుగుతున్నారు. కానీ మనుషుడు, ఆ మనుషుని జీవితంలో ఏ మేలు కనబడటం లేదు. నిజంగా మేలుల కొరకు తిరిగావు, మేలుల కోసం ఎన్నో అద్భుత కార్యాల కోసం దాన ధర్మాలు, పుణ్య కార్యక్రమాలు చేశావు. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో మేలు కలగలేదు. ఎన్నో హాస్పిటల్స్కి తిరిగావు, కానీ నీ జీవితంలో మేలు లేదు. అదే పేదరికం, అదే దారిద్రత, అదే కష్టాలు, అవే రోగాలు, అవే పరిస్థితులు. నీ భర్త త్రాగుడు మానడంలే, నీ భార్య ఇష్టానుసారంగా మాట్లాడటం ఆగడంలే, నీ బిడ్డల జీవితాల్లో ఉన్న శాపం అలాగే ఉన్నది. ప్రక్క వ్యక్తులకు ఉద్యోగాలు వచ్చాయి, నీ బిడ్డకు ఉద్యోగం రాలే. ప్రక్క బిడ్డలకు వివాహాలు అయ్యాయి, నీ బిడ్డలకు ఇంకా వివాహాలు కాలే. వివాహమై 10 సంవత్సరాలు, వివాహమై 15 సంవత్సరాలైనా గర్భఫలము లేక గొడ్రాలుగా బ్రతుకుతూ ఏ మేలు నీ జీవితంలో లేక, యేసయ్య ఈ మేలు చేస్తాడు అని ఒక ఆశతో ఈ స్థలానికి వచ్చావు. గట్టిగా హల్లెలూయా. ప్రపంచమంతా తిరిగావు, డాక్టర్ల దగ్గరకు వెళ్ళావు, వైద్యులు సంప్రదించావు, పూజారులు సంప్రదించావు, రకరకాల స్థలాలకు వెళ్ళావు. ఎక్కడికి వెళ్ళినా నీ జీవితంలో మేలు కలగలేదు. మేలు కలగలేదు. ఎందుకు నీకు మేలు కలగలేదు? ఆ మేలు నీకు కలగాలి అంటే, నువ్వు అడిగింది నీకు దేవుడు ఇవ్వాలంటే, దేవుని సన్నిధిలో దేవుని కార్యాలు పొందుకోవాలంటే, ఈరోజు నువ్వేం చెయ్యాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు చెప్పబోతూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎందుకు మన జీవితంలో మేలు కలగడంలే? ఎందుకు మన జీవితంలో ఉద్యోగాలు పొందుకోవడంలే? కొన్ని కుటుంబాలండి
పుట్టినప్పటి నుంచి అదే బీదరికం. విశాఖపట్నంలో గడిచిన నెలలో జరిగిన తైలాభిషేక ఆరాధనకు ఒక సహోదరు వచ్చింది. ఆ సహోదరి పేరు నాకు జ్ఞాపకం లేదు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ వ్యక్తిని పేరుతో పిలిచాడు. ఆవిడ ఏడుస్తుంది. నేను నిలబడి ఇలా మాట్లాడుతున్నాను, ఓ షాలేహి మియోహరాక. ఆవిడ దగ్గరే ఉన్నా నేను, కానీ ఆమె ఎవరో నాకు తెలియదు. ఒక్కతే ఏడుస్తుంది. పరిశుద్ధాత్ముడు ఆవిడ పేరు పిలవగానే లేచి నిలబడ్డది. ఆవిడ యవ్వనస్తురాలు, గట్టిగా ఒక 22, 23 సంవత్సరాలు ఉంటాయేమో బహుశా, అంతే. బిడ్డ ఎందుకు ఏడుస్తున్నావు బిడ్డ అని అడిగా. ఆ బిడ్డ ఏమన్నదో తెలుసా? బిడ్డ, డాడీ, నా బ్రతుకులో నేను చిన్నప్పటి నుండి, నేను పుట్టిన దగ్గర నుంచి మా ఇంటి పరిస్థితులు చూస్తున్నా. నేను పుట్టినప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు అలాగే ఉన్నాయి. అవి ఏం మారలే. అదే పేదరికం, అదే దారిద్రత, అవే కష్టాలు. నేను ఏమని ఏడుస్తున్నానంటే, ఈ దారిద్రతను కొట్టేయవా ప్రభువా, ఈ పేదరికాన్ని తీసివేయవా ప్రభువా అని నేను ఏడుస్తున్నాను. ఇక్కడికి అట్లాంటి వ్యక్తులు, యవ్వన బిడ్డలు చాలామంది వచ్చారు. నేను పుట్టిన దగ్గర నుంచి మా ఇల్లు అలాగే ఉందండి, అదే భోజనం అండి, అదే పాత బట్ట, అదే దారిద్ర్యం. ఆ పేదరికం ఇంతవరకు పోలే. ఒక్కొక్కసారి ఆ పేదరికాన్ని చూసినప్పుడు చనిపోవాలనిపిస్తుంది అని అనుకున్న వ్యక్తులు మీలో చాలామంది ఉన్నారు. మీరే కాదు, మీ ముందు నిలబడిన నా స్థితి కూడా ఒకప్పుడు అంతే. భోజనం చేద్దామని ఆ గదిలోకి వెళ్ళి పాత్ర తీస్తే మాడిపోయిన ఆ అన్నం మెతుకులు కనబడి ఆకలేసేది. ఇంట్లో భోజనం ఉండేది కాదు. ప్రక్క ఇంటికి వెళ్ళేది, వాళ్ళు ప్లేట్లు పెట్టుకొని తింటుంటే దూరంగా నిలబడి వారి వైపే చూసేవాడిని. వాళ్ళ వైపు చూస్తే నాకు పెడతారేమో అనుకున్నాను, కానీ వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి తలుపేసుకునేవాళ్ళు. పాత బట్టలు, చిరిగిపోయిన బట్టలు, 5 రూపాయలకి షర్టు కొనుక్కున్నా. మా ఊర్లో రోడ్డు ప్రక్కన సెకండ్ హ్యాండ్ బట్టలు అమ్ముతారు. ఆ సెకండ్ హ్యాండ్ బట్టల దగ్గరికి వెళ్ళి చీకటి పడ్డాక 5 రూపాయలు పెట్టి షర్టు కొనుక్కున్నా. ఇంకొక 5 రూపాయలకి ప్యాంట్ ఇస్తాడంటే, అన్న నా దగ్గర లేవు, ఎప్పుడన్నా ఉంటే ఇస్తాగా నువ్వా అంటే ఇవ్వనన్నాడు. మరలా 5 రూపాయల కోసం నెల రోజులు నేను ఎవరిస్తారని తిరిగాను. కడుపేదరికం, పాత బట్టలు, మాసిపోయిన గడ్డం, ఆకలి బాధలు. ఎందుకు ఈ సమస్యలంటే, నా చిన్నప్పటి నుంచి మా పరిస్థితులు అలాగనే ఉన్నాయి, మారలే. ఎప్పుడు కరువే, ఎప్పుడు కొరతలే. ఇక్కడ మీరు మీ ఇండ్లలో కూడా అటువంటి సమస్యలతో వచ్చాం. సరైన భోజనం లేదు నీకు ఇంట్లో, సరైన ఇల్లు లేదు నీకు ఇంట్లో, సరైనటువంటి పరిస్థితులు లేవు. ఎక్కడికి తిరిగితే నా పరిస్థితులు మారుతాయా అని తిరిగి ఈ స్థలానికి వచ్చావు. ఈ రోజైనా నా స్థితిని దేవుడు మారుస్తాడేమని వచ్చావు. ఈ రోజైనా ఈ ఆరాధనలో నేను దేవుడు నన్ను దర్శిస్తాడేమని వచ్చావు. పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు నీతో చెబుతున్నాడు,
అసలు ఎందుకు నీ స్థితులు ఎలా ఉన్నాయి? అసలు ఎందుకు మీ జీవితాల్లో మార్పు లేదు? అసలు ఎందుకు మీ బ్రతుకులు ఇలాగ ఉండిపోయాయి? అసలు ఎందుకు మీ కుటుంబాల్లో ఈ దారిద్రత ఏలుబడి చేస్తుంది? ఎందుకు నీ జీవితంలో మేలు కలగటంలే? చాలా దాన ధర్మాలు చేశావు, చాలా మందికి సహాయం చేశావు, చాలా చోట్లకు వెళ్ళి మొక్కుబడులు చెల్లించావు, చాలా చోట్లకు వెళ్ళి నువ్వు రకరకాలైనటువంటి దాన ధర్మాలు చేశావు. కానీ ఎందుకు నీ జీవితంలో ఒక్క మేలు కూడా నువ్వు పొందుకోలేకపోయావు? ఒక్క మేలు నీ జీవితంలో లేదు. చదువుకొని ఆటో తోలుకుంటున్నావు, చదువుకొని హోటల్లో కప్పులు కడుగుతున్నావు, చదువుకొని కూలి పనికి వెళ్తున్నావు. మీ ఊరిలో అందరికంటే నువ్వే బాగా చదువుకున్నావు, కానీ నీకు ఉద్యోగంలే. ఒక తమ్ముడు ఒక హోటల్లో పనిచేస్తున్నాడు. నేను వెళ్ళి ఆ రోజు భోజనం చేయడానికి కూర్చుంటే దూరంగా ఉండి అక్కడ ఏడుస్తున్నాడు. ఆ బాబుని ఆ యజమానుడు గద్దిస్తే వచ్చి నాకు భోజనం వడ్డిస్తున్నాడు. వడ్డిస్తూ వాడు ఏడ్చిన కన్నీళ్ళు నా ఇస్తరులో పడ్డాయి. వాడు అంటాడు, సార్ కొట్టకండి సార్, ప్లీజ్, నేను చూసుకోలేదు, నా కళ్ళలో నీళ్ళు మీ ప్లేట్లో పడ్డాయి, నన్ను కొట్టకండి అన్నాడు. అరే నేను ఏమనని బిడ్డ, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నా కర్మ సార్, నా కర్మ. అరే ఎందుకు బిడ్డ ఏడుస్తున్నావు? సార్ నేను పిహెచ్డి స్కాలర్ని, మా నాన్న తాగుబోతు, మా అమ్మ నన్ను ఇళ్లలో పనిచేసి చదివించింది, కానీ ఉద్యోగం లేదు సార్. అమ్మను పోషించడం కోసం ఈ ప్లేట్లు కడగటానికి వచ్చాను సార్ హోటల్లో. నా తలరాత అలా ఉంది సార్. నేను చెప్పాను, నీ తలరాతను మార్చేవాడు గురించి చెబుతాను, నువ్వు వింటావా అన్నాను. ఎవరు సార్? మా అమ్మ మార్చలే, మా నాన్న మార్చలే, మా బంధువులు ఎవరు నా తలరాతను మార్చలేదు. చాలా చోట్లకి తిరిగాను సార్, నేను కూడా ఎక్కడ తిరిగినా నా తలరాత అలాగే ఉంది. ఈ ప్లేట్లు కడగాలని, హోటల్లో పని చేయాలని ఉంది సార్. లే బిడ్డ, నీ తలరాతను మార్చేవాడు ఒకడున్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మన తలరాతలు మార్చే దేవుడు ఉన్నాడు. ఈ స్థలంలో కూర్చొని నువ్వు కూడా ఏడుస్తున్నావేమో, ఈ ప్రాంగణంలో కూర్చొని మీరు కూడా ఏడుస్తున్నారేమో, ఈ లైవ్ను చూస్తూ నువ్వు కూడా అలాంటి దుఃఖముతో ఉన్నావేమో. ఏ స్థలంలో ఉండి ఈ లైవ్ని వీక్షిస్తున్నావో, ఏ ప్రాంతం నుంచి ఈ ఆరాధనకు మీరు వచ్చారో ప్రయాసపడి, ఈరోజు మీ తలరాతలు మార్చడానికి దేవుడు ఈ స్థలంలో దిగుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవును బిడ్డా, మన జీవితాల్లో ఎందుకు మేలు జరగడంలే? ఎందుకు నీ కుటుంబంలో సంతోషం లేదు? ఎందుకు నీ కుటుంబంలో ఆనందం లేదంటే, దానికి ప్రపంచంలో ఎక్కడా నీకు సమాధానం దొరకదు, కానీ ఒకే ఒక చోట దొరికింది. దాని పేరే ఈ పరిశుద్ధ గ్రంథం. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా గ్రంథములో భక్తుడు ఇర్మియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయుల ప్రజలతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలీయులారా, నేను చెప్పినట్లుగా మీరు చేయడంలే, నా మాట మీరు వినడంలే, నాకు లోబడడంలే. మీరు సముద్రములకు కట్టడలు నియమించిన నాకే మీరు లోబడడంలే, సృష్టించిన నాకు మీరు లోబడడంలే.
మీరు ఏదో ఒక రీతిగా అభివృద్ధి చెందాలని, ఆశీర్వదించబడాలని రకరకాలైన ప్రయత్నాలు మీరు చేస్తున్నారు, కానీ అవి మీకు కలగడంలే. ఎందుకు మీకు మేలు కలగడం లేదో తెలుసా? ఎందుకు మీకు ఆశీర్వాదాలు రావడం లేదో తెలుసా? ఎందుకు మీకు దీవెనలు రావడం లేదో తెలుసా? ఎందుకు మీకు స్వస్థతలు జరగడం లేదో తెలుసా? ఎందుకు మీ జీవితాల్లో అద్భుతాలు జరగడం లేదో తెలుసా అంటూ 5వ అధ్యాయం 25వ వచనములో ఆయన ఒక మాట మాట్లాడతాడు. ఏమంటున్నాడు తెలుసా? మీ దోషములు వాటి క్రమమును తప్పించెను, మీకు మేలు కలగకుండుటకు, మీకు మేలు కలగకుండా ఉండడానికి మీ పాపములే కారణము. మీ పాపములే కారణం. ఈ స్థలానికి వచ్చావు చూడు, ఈ స్థలంలో కూర్చున్నావు చూడు, ఈ స్థలంలో దేవుని ద్వారా మేలు పొందుకోవలు వచ్చావు చూడు. ఎన్నో చోట్లకు వెళ్ళినా నీకు మేలు కలగలే, ఎన్నో స్థలాలకు వెళ్ళినా నీకు అద్భుతాలు జరగలే, ఎన్నో స్వస్థత ఆరాధనలకు వెళ్ళినా నీకు మేలు కలగలే. ఎందుకు నీకు మేలు కలగడం లేదు? ఎందుకు నీకు స్వస్థత రావడం లేదు? ఎందుకు నీ కుటుంబంలో నీ బిడ్డల జీవితంలో కార్యాలు జరగడం లేదు? ఎందుకు నీ కోడలు ఇంకా గర్భవతి కాలేదు? ఎందుకు నీ బిడ్డ గర్భం ఇంకా తెరవబడలేదు? ఎందుకు మీ బిడ్డల జీవితంలో రోగాలు 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 తాండవిస్తున్నాయి? ఎందుకు మీ జీవితంలో పేదరికం? ఎందుకు మీ జీవితంలో కొరతలు? దేవుడు చెబుతున్నాడు ఇశ్రాయేలీయులతో, మీరు మేలు పొందుకోకపోవడానికి కారణం మీ పాపాలే. దైవ జనాంగమా, ఈ స్థలానికి వచ్చిన నీతో దేవుడు చెబుతున్నాడు, నీ పాపము నీకు దేవుని కార్యము జరగకుండా అడ్డగిస్తుంది. నీ పాపము నీ మీద శాపముగా మిగిలిపోయిందట. మీ తాత అదే పాపము చేశాడు, నీ తండ్రి అదే పాపము చేశాడు, నీవు కూడా ఆ పాపములను కొనసాగుతున్నావు. మీరు అనుకుంటారు పాపం అనగానే శారీరక సంబంధమైన వ్యభిచారమేమోనని. నో 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 నో, కానే కాదు. పాపం అంటే శారీరక సంబంధమైన వ్యభిచారం కాదు. దేవుణ్ణి తెలుసుకోకపోవటం కూడా పాపమే. దేవుని వాక్యమును అంగీకరించకపోవటం పాపమే. దేవుని సన్నిధికి రాకపోవటం పాపమే. దేవుణ్ణి కాక మరి వాటిని వేరు వాటిని ఆరాధించడం పాపమే. అది పాపమే. మీ కుటుంబంలో దేవునికి వ్యతిరేకమైన ఆరాధనలు జరిగాయి, మీ జీవితాల్లో దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలు జరిగాయి. అందుకోసమే నువ్వు దేవుని మాట వినకుండా జీవించడాన్ని బట్టి, దేవునికి లోబడకుండా బ్రతకడాన్ని బట్టి మీ కుటుంబంలో ఏమవుతున్నాయో తెలుసా? దేవుని మేలులు, దేవుని కార్యాలు మీ జీవితంలో జరగడం లే. మీరు అనుకుంటారు, పాస్టర్ గారండి నేను రక్షించబడ్డానండి, నేను మారు మనసు పొందానండి, నీ బాప్తిసం పొందే మా ఆయన ఒక్కడ తాగుతున్నాడు. మీ ఆయన ఒక్కడ తాగితే చాలు మీ ఇల్లు మొత్తం పాడవడానికి. యోనా ఒక్కడే దేవునికి విరోధంగా వెళ్తున్నాడు, కానీ యోనా ఉన్న వాడ మొత్తం బ్రద్దలైపోయే పరిస్థితి వచ్చింది. వాళ్ళెవరూ తప్పు చేయలే, వాడ పగిలిపోతుంది. వాళ్ళు అంటున్నారు మనందరం మంచిగానే ఉన్నాం, మన వాడకి ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని బాధపడుతున్నారు. ఆ వాడకి ఆ పరిస్థితి కలగడానికి కారణం ఏంటంటే ఆ వాడలో ఒక్క వ్యక్తి దేవునికి విరోధంగా నడుస్తున్నాడు. ఈరోజు దేవునికి చెబుతున్నాడు, బిడ్డ నువ్వు ఒక్కడివి వేసే దేవునికి వ్యతిరేకమైన అడుగు నీ కుటుంబంలో దేవుని మేలులను ఆపేస్తుంది. నువ్వు ఒక్క దానివి చేసే పొరపాటు నీ ఇంటిలో దేవుని కార్యాలు జరగకుండా అడ్డగిస్తుంది. చాలామంది తల్లి రక్షణ పొందితే తండ్రి రక్షణ పొందడు, తల్లిదండ్రులు రక్షణ పొందితే బిడ్డలు రక్షణ పొందరు, బిడ్డలు పొందితే తల్లిదండ్రులు పొందరు. పాపం, త్రాగుడు, లోకం, వ్యభిచారం, విగ్రహారాధన, మత్తు పదార్థాలు, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన మీ కుటుంబాల్లో ఇంకా ఉన్నదట. అందుకొరకే మీరు దేవుని మేలులను పొందుకోలేకపోతున్నారు. ఒకవేళ నీ జీవితంలో ఇంకా పాపం చేస్తూ
ఒకవేళ నీ జీవితంలో ఇంకా లోకములు గడుపుతూనే ఇలాంటి 100 ప్రార్థనలకు వచ్చినా నీ జీవితంలో ఏ మేలు మీరు జరగదు. మీ జీవితాల్లో లోకములు గడుపుతూ శాపాన్ని అనుభవిస్తూ, ఇదిగో మీటింగ్ పెట్టినప్పుడు వెళ్దాం, ప్రార్థన పెట్టినప్పుడు వెళ్దాం, ఆరాధన పెట్టినప్పుడు వెళ్దామని అప్పుడప్పుడు వస్తే వచ్చినంత మాత్రాన మీ జీవితంలో ఏ కార్యము జరగదు. ప్రభు అంటున్నాడు, మీరు మేలు పొందుకోకపోవడానికి కారణం మీరు చేస్తున్న పాపమే. అవును, మన పాపమును బట్టి మనకు రోగాలు, మన పాపమును బట్టి మనకు శాపం, మన పాపమును బట్టి మన జీవితాల్లో దేవుని కార్యాలు జరగటలా. ఈ వాక్యం వినడానికి వచ్చిన దైవ జనాంగమా, దేవుడు నీతో చెబుతున్నాడు, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు మేలు పొందుకోకపోవడానికి, మీ జీవితాల్లో ప్రక్కవారి జీవితాలు జరిగిన అద్భుతాలు, ప్రక్కవారి జీవితాలు జరిగిన ఆశీర్వాదాలు, ప్రక్క వ్యక్తి జీవితంలో కనబడే దీవెనలు మీ ఇంట్లో కనబడకపోవడానికి కారణం ప్రభు అంటున్నాడు, మీరు చేసిన పాపమే. అది నువ్వు కావచ్చు, నీ బిడ్డ కావచ్చు, నీ భర్త కావచ్చు, నీ ఇంట్లో ఎవరైనా కావచ్చు. నీ ఇంట్లో ఎవరు పాపం చేసినా, నీ ఇంట్లో ఎవరు దేవునికి విరోధంగా నడిచినా, నీ ఇంట్లో ఎవరు దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినా దేవుని శాపాలు మీ ఇంటి మీదకి వస్తున్నాయి. దేవుని సన్నిధిలో కార్యాలు మీ జీవితంలో జరగడం లేదు. దేవుని కార్యాలు జరగకపోగా దేవుని ఉగ్రత మీ ఇంట్లోకి వస్తుంది. దేవుని సన్నిధి ఉండవలసిన మీ ఇంట్లో దయ్యపు ఆరాధన జరగకూడదు. దేవుణ్ణి ఆరాధించవలసిన మీ గృహములో దయ్యపు ఆరాధన జరగకూడదు. పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నాడు, ఆ పాపమే నీ ఇంట్లో రోగానికి కారణం, ఆ పాపమే నీ గర్భము తెరవబడకపోవటానికి కారణం, ఈరోజు మీరు అనుభవిస్తున్న శాపానికి కారణం మీ పాపాలే. చిన్న వయసులో పక్షవాతం ఏంటి, చిన్న వయసులో HIV ఏంటి. ఈ మధ్యకాలంలో విజయవాడలో పోయిన నెలలో అనుకుంటా ఒక చిన్న బిడ్డ వచ్చింది, చిన్న బిడ్డ. ఆ బిడ్డకి ఏం బిడ్డ, నీకేం జబ్బన్నా, నీకేం బలహీనత, ఏమి బలహీనత అంటే షాక్ అయ్యాను. ఆవిడేమన్నదండి, నాకు HIV ఉంది డాడీ అంది. అరే షాక్ అయ్యా. నీకెలా వచ్చింది? మా తల్లిదండ్రుల వల్ల నాకు వచ్చింది. మీ తల్లిదండ్రులు ఉన్నారా? లేరు, వాళ్ళు చనిపోయారు. చూసావా, వాళ్ళు చనిపోతూ ఆ శాపాన్ని ఎవరికి చెల్లారు? బిడ్డకి చెల్లారు. ఒకవేళ ఈవిడ కనుక తన జబ్బును తెలియక పెళ్లి చేసుకుంది అనుకో, ఆ జబ్బు మరలా తన బిడ్డకి ఇచ్చింది. ఇలా శాపాన్ని బట్టి మన కుటుంబాలు ఏమవుతున్నాయంటే నాశనం అయిపోతున్నాయి. మేలులు జరగడంలే, మేలులు లేవు, మేలులు లేవు. దానికి కారణం పాపం. పాపం ఈ రోగాలకు కారణం, నీ అప్పులకు కారణం, మీ శాపాలకు కారణం, మీ కొరతలకు కారణం, నీ బీదరికానికి కారణం. దేవుడు చెబుతున్నాడు, మీ పాపములే ఇశ్రాయేలీయులారా. ఇశ్రాయేలు తగాదు ఇప్పుడు నీతో చెబుతున్నాడు. ఆ రోజు వాళ్ళతో చెప్పాడు, మీరు మేలు పొందుకోకపోవడానికి కారణం మీ పాపములని. ఇప్పుడు వాళ్ళతో కాదు, దేవుడు మనతో చెబుతున్నాడు, నువ్వెందుకు మేలు పొందుకోవట్లే? నీ పాపమే. చిన్న వయసులోనే డ్రగ్స్కి అలవాటు పడ్డావు, చిన్న వయసులోనే తల్లిదండ్రుల మాట వినకుండా లోకంలోకి వెళ్ళి పాపం చేసావు, ఇష్టానుసారముగా తిరిగావు, లోకంలో పడిపోయావు, శరీరం ఎక్కడికి పరిగెత్తమంటే అక్కడికి పరిగెత్తావు. వయసులో చేయకపోతే ఎప్పుడు చేస్తావన్నావు, యవన ప్రాయములో పాపం చేయకపోతే మళ్ళీ ఎప్పుడు చేస్తావురా అని పరిగెత్తావు. పరిగెత్తి ఏం తెచ్చుకున్నావు తెలుసా? రోగం తెచ్చుకున్నావు, శాపం. ఆ శాపాన్ని బట్టి ఈరోజు నీ ఇల్లు ఏడుస్తుంది, ఆ శాపాన్ని బట్టి నీ ఇల్లు ఈరోజు దుఃఖపడుతుంది, ఆ శాపాన్ని బట్టి నీ ఇంటిలో ఏ మేలు నీ బిడ్డలకు లేకుండా పోయింది. నువ్వు అనుభవించిన పేదరికమే నీ బిడ్డలు అనుభవిస్తున్నారు, నువ్వు తోలిన ఆటోని నీ బిడ్డ తోలుతున్నాడు, నువ్వు తొక్కిన రిక్షాని నీ బిడ్డ తొక్కుతున్నాడు, నువ్వు చేసిన వ్యవసాయ పనులే నీ బిడ్డ చేస్తున్నాడు.
నువ్వు మోసిన సిమెంట్ బస్తా నీ కొడుకు మోస్తున్నాడు. నువ్వు చేసిన వ్యవసాయ పనులే నీ పిల్లలు చేస్తున్నారు. వాళ్ళ జీవితాల్లో ఆశీర్వాదాలు లేవు. నీకు వచ్చింది రోగం, నీ తండ్రికి ఇచ్చావు. నీ తండ్రి నుంచి నీకు వచ్చింది, నీ నుంచి మరొకరికి రోగాలు. అరే నీకెందుకు వచ్చిందిరా ఈ జబ్బు అంటే, ఆ బాబు అంటాడు మా నాన్నకు ఉందండి అందుకే నాకు వచ్చింది. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే నీకెందుకు వచ్చిందా ఇదంటే, మా నాన్నకు ఉందండి రోగం అందుకే నాకు వచ్చింది అంటాడు. మళ్ళీ నీకెందుకు వచ్చిందా ఈ రోగం అని వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్తే మా నాన్నకు ఉందని చెప్పు. అంటే జనరేషన్స్, తరాల నుంచి ఒక వ్యాధి, ఒక శాపం మన కుటుంబాల మీద ఏలుబడి చేస్తుంది. అందుకని మన కుటుంబాల్లో మేలు జరగడంలే. అందుకని నీ పేదరికం పోటలే, రోగం పోటలే, నీ ఇంటిలో దారిద్రత పోటలే. నువ్వు పుట్టినప్పుడు ఎలాంటి బట్ట కట్టుకుంటూ తిరిగావో ఇప్పటికి అదే బట్ట. ఆ బిడ్డ చెప్పింది అదే కదా. నా చిన్నప్పటి నుంచి పరిస్థితులు మా ఇంట్లో ఎలాగ ఉన్నాయి ఇప్పుడు అలాగే ఉన్నాయి. ఏం మారలే. మారాలని వచ్చా నేనంటుంది. నా బ్రతుకుని మార్చుకోవాలని ఇక్కడికి వచ్చానని చెబుతుంది. ఈరోజు దేవునికి చెబుతున్నాడు, మీ జీవితాల్లో రోగాలు కలగటానికి, మీ బ్రతుకుల్లో అనారోగ్యాలు రావడానికి, మీ బ్రతుకుల్లో భయంకరమైన కొరతలు రావడానికి కారణం మీ పాపాలే. దేవుని యొక్క వాక్యంలో లూకా సువార్తలో మీరు ఎవరు చదవవసరలా, లూకా సువార్తలో 5వ అధ్యాయంలో ఒక చరిత్ర ఉంది. మీరు ఎవరు చదవవసరలా, నా వైపు చూడాలి. 5వ అధ్యాయంలో ఒక సంఘటన జరిగింది. నా వైపు చూస్తున్నారా మీరు? బయట ఉన్న వాళ్ళకి నేను కనిపిస్తున్నానా? చూడండి. ఏమిటి ఆ సంఘటన, ఏమిటి ఆ విషయం అంటే, ఒక ఆయన ఉన్నాడు, ఆయనకు పక్షవాతం వచ్చింది, పక్షవాయువు. ఆయన్ని కొద్దిమంది ఏం చేశారంటే, యేసు ఒక ఊరిలో ఉన్నాడని, యేసు ఆయన్ని బాగు చేస్తాడని, యేసు ఆయన్ని స్వస్థపరుస్తాడని, యేసు ఆయన్ని నడిపిస్తాడని యేసు దగ్గరకు మోసుకొని వచ్చారు. గట్టిగా చెప్పబడ్డాడు. యేసు క్రీస్తు దగ్గరకు ఏం చేశారు? మోసుకొని వచ్చారు. ఆ వ్యక్తిని మోసుకొని కొద్దిమంది యేసు ప్రభువును ఇంటికి వచ్చారు. ఇల్లంతా ఇప్పుడు ఈ హాల్ ఎట్లా నిండిపోయింది? అలా నిండిపోయింది. లోపల ఎవరున్నారు? యేసయ్య. హల్లెలూయా. బా, ఆ ఇంట్లో ఎవరున్నారు? మన ఇంట్లో ఎవరు ఉండాలి? బా, జనం ఉండేసరికి ట్రై చేశారు. నెట్టుకొని ట్రై చేస్తే లోపలికి రావడానికి మీరు పర్మిషన్ ఇవ్వట్లా, మీరే పక్కన రానివ్వడల్లా. మీరు ఎట్లా రానివ్వలేదో వాళ్ళు కూడా అలాగే లోపలికి ఎవరిని వెళ్ళనివ్వడాలి. ఎందుకని? మేము వెళ్ళాలి, మేము చూడాలి, మేము మేలు పొందుకోవాలి, మేము యేసయ్యను ముట్టుకోవాలా. ఆశ. ఇందాక నేను చూస్తున్నా, ఇక్కడ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు పక్కనే. ఏమిటి అంటే, నేను వెళ్ళాలి అయ్యగారి దగ్గర, నేను నెట్టుకుని వచ్చేసాను. వాళ్ళ ఆశ ఏంటంటే, నేను వెళ్ళి దైవజనుడి ముందు కూర్చోవాలా. ఇంకొకరు రానిరు. ఇల్లు ఇలాంటి బ్యాచ్ అక్కడ ఉంది, లోపలికి ఎవరిని రానియటలే. వీళ్ళు చూశారండి, ప్రయత్నం చేశారట లోపలికి వెళ్దామని, కుదరడంలే. మనమైతే ఏం చేస్తాం? అబ్బా, లోపలికి వెళ్ళడానికి వీలు పడలేదు, పాస్టర్ గారు కనపట్టలేదు, ఎందుకు వచ్చిన గొడవలే. ఆ రోడ్డు మీద ఇడ్లీ బండో, టిఫిన్ బండో, అరటికాయల బండో ఏదో ఒకటి అక్కడ కూర్చొని వాళ్ళకి తిని ప్రార్థన అయిపోయాక అందరితో పాటు వెళ్ళిపోదాంలని బయటికి వెళ్తావు. లేదంటే నువ్వేం చేస్తావంటే, అబ్బా ప్లేస్ లేదుగా, వచ్చే నెల వద్దాంలే అని వెళ్ళిపోతావు. వెళ్ళేవాడికి దేవుడు మేలు చేయడు. లోపలికి ఏది ఏమైనా రావాలనుకున్న వాడికే మేలు చేస్తాడు. ఎండలో కూర్చున్నావేమో, స్థలం లేక బయట కూర్చున్నావేమో, దేవుడు నీ ఆశను చూస్తున్నాడు. మీ ఆశ ఏంటంటే, టెంట్ వేస్తారనుకున్నాం, టెంట్లో ఇలా పోనీ పైన ఎల్ఈడి పెడతారనుకుంటాం, ఎల్ఈడి పెట్టనివ్వలే. ఎందుకు పెట్టలేదు పాస్టర్ గారు అనుకుంటున్నారు? మేము అన్ని ప్రయత్నాలు చేశాం,
కానీ హాల్ వాళ్ళు ఒప్పుకోలే. పైన ఎల్ఈడి పెట్టుకుంటామంటే ఒప్పుకోలే. బయట టెంట్లు వేయడానికి అవకాశం లేదు, అందుకని పెట్టలేకపోయాం. అంతేగాని మరొకటి కాదు. కానీ నీ ఆశ ఏంటంటే ఇక్కడ కూర్చోనైనా వాక్యం వినాలి అనుకున్నావు. బా హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా హల్లెలూయా. ఇక్కడ కూర్చోనైనా వాక్యం వినాల్సిందే. ఈ రోజు దేవుని సేవకుని నేను చూడాలి, ముట్టుకోవాలి అనుకున్నా. అది ఆ ఆశ ప్రతి విశ్వాసికి ఉండాలా. కానీ మనం ఏం చేస్తాం, ఎక్కువ మంది అంటే ఎక్కువ శాతం మనం ఏం చేస్తామంటే ఖాళీ లేదులే, వచ్చే నెల వద్దాం, చూసి వెళ్ళిపోదామని వెళ్ళిపోతాం. మీకులాగా వారు వెళ్ళలే. వారు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారట. మనం కూడా ఒక మీటింగ్కి వచ్చాం, దేవుడు తాకలేదు. ఒక మీటింగ్కి వచ్చాం, దేవుడు పిలవలేదు. ఒక మీటింగ్కి వచ్చాం, దేవుడు తాకలేదు, అద్భుతం చేయలేదని మన ప్రయత్నాన్ని ఎప్పుడు మానకూడదు. మనము దేవుడు పిలిచే వరకు మనము దేవుని సన్నిధికి వస్తూనే ఉండాలా. వాళ్ళకి అవకాశం లేదు, లోపలికి వెళ్ళడానికి అవకాశము లేదు. ఇంకా సరే ఏం చేశారు తెలుసా వారు? బిడ్డ నా వైపు చూడాలి. ఆ మంచాన్ని పట్టుకున్నారు. ఆ పడుకున్న వ్యక్తి మంచంలోనే ఉన్నాడు. ఇంటి పైకి ఎక్కేశారు. ఇంటి పైకి ఎక్కి ఇంటి కప్పు తీసేశారు. మీ ఇంటి పైకి ఎక్కి మీ ఇంటి కప్పు తీసి ఊపుకుంటావు. నువ్వేమంటా తెలుసా? యేసయ్యా ముందు మీరు లెగండి, మీ వల్ల మా ఇల్లు పాడైపోతుంది, లెగండి 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 అని. ఆ వ్యక్తి కూడా అలాగే అనాలి, ఎందుకంటే ఇల్లు కదా. కానీ యేసయ్య తన మనస్సును తన స్వాధీనంలోకి తీసుకున్నాడు. ఎందుకు? వాళ్ళకున్న విశ్వాసం, వాళ్ళకున్న నమ్మకాన్ని చూసి ఇంటి యజమానుని హృదయాన్ని యేసయ్య తన స్వాధీనంలో తీసుకొని మాట్లాడకుండా ఉంచాడు. కప్పు తీశారు. కప్పు మీద నుండి లోపలికి మంచంతో సహా దించేశారట. హల్లెలూయా చెప్పాలి. ఈరోజు చెబుతున్నాడు యేసయ్య, మంచంతో సహా దించారు. దించగానే ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తి ఆ మంచం మీదలో ఉన్నాడు. ఆ మంచం దించిన వాళ్ళని చూశాడు యేసయ్య. వాళ్ళ విశ్వాసాన్ని చూసి అంటాడు, ఈయంతో అంటున్నాడు, ఈయంతో, మనుషుడా నీ పాపములు క్షమించబడినవి పో అన్నాడు. చప్పట్లు కొట్టొచ్చు కదా. హల్లెలూయా హల్లెలూయా. నీ పాపములు చెప్పట్లేదు, నీ పాపములు క్షమించబడ్డాయి. ఆయన వచ్చింది దేనికోసం? దేని కొరకు వచ్చాడు? స్వస్థత కొరకు వచ్చాడు. నా వైపు చూడట్లేదు మీరు. ఆయన స్వస్థత, ఆయనకేముంది? రోగం ఉంది, పక్షవాయువు ఉంది. కానీ యేసయ్య అంటున్నాడు, మనుష్యుడా నీ పాపము క్షమించబడ్డది పో అన్నాడు. అదేంటి? నువ్వు స్వస్థత పొందావు పోనొచ్చుగా, నువ్వు మేలు పొందుకున్నావు పోనొచ్చుగా. కాదంటలేదా? ఎందుకనలేదంటే ఆ రోగమునకు కారణం ఆ పాపమని యేసుకు తెలుసు. ఆ రోగానికి కారణం ఎవరు? పాపమే. అందుకోసం యేసు అంటున్నాడు, ఈ రోగం పోవాలంటే ఆయన పాపాలు ఏమవ్వాలి? క్షమించబడాలి. గట్టిగా చెప్పకూడదా? హల్లెలూయా హల్లెలూయా. నీ రోగాలు తొలగిపోవాలంటే, మీ శాపాలు తొలగిపోవాలంటే మీ పాపములు క్షమించబడాలా. గట్టిగా హల్లెలూయా. మీ పాపములు క్షమించబడినంత కాలం, మీ పాపములు క్షమించబడినంత కాలం మీ శరీరంలో రోగాలు తగ్గవు, మీ ఇంటిలో ఉన్న శాపాలు పోవు, మీ కుటుంబంలో ఉన్న పేదరికం పోదు. పాపాలు క్షమించబడాలా, పాపాలు క్షమించబడాలా. వాళ్ళందరూ అంటున్నారు, పక్కన పరిసయ్యులు ఉన్నారట, శాస్త్రులు ఉన్నారట. యేసయ్య దగ్గరకు వచ్చి,
ఏనేంటి పాపాలను క్షమిస్తున్నాడు, పాపాలను క్షమించాల్సింది దేవుడు కదా అని అంటున్నారు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? పాపములు క్షమించుట కొరకు నాకు అధికారము కలదు. గట్టిగా చెప్పాలి. ఎవరికి అధికారం ఉంది? ఎవరికి అధికారం ఉంది? యేసయ్యకు అధికారం ఉంది. నీ పాపాలను క్షమించే అధికారం, నీ పాపములను తీసివేసే అధికారం, నీ పాపములు తుడిచివేసే అధికారం ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడికి ఉంది. ఆయనే యేసు. నువ్వేమో పాపాలు క్షమించబడాలని వేరు వేరు ఊర్లు వెళ్తున్నావు. పోవాలంటే ఒకే ఒక చోటు, అది యేసు క్రీస్తు ప్రభువే. చెప్పకూడదా? హల్లెలూయా చెబుదా. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్య తన పాపాలు క్షమించాడో, యేసు అంటున్నాడు, నువ్వు లేచి నీ పరుపునెత్తుకొని వస్త్రము తీసుకొని నడువనగానే ఆ మంచం మీద పడుకున్న పక్షవాయువుడు దిగ్గున లేచి, ఓ హల్లెలూయా. ఎలా లేచాడు చెప్పండి? ఎలా లేచాడు? దిగ్గున. ఇక పరిగెడుతున్నాడు. వాడికి స్వస్థత వచ్చింది, వాడి శాపం కొట్టివేయబడింది, వాని పాపము కొట్టివేయబడింది, వాని పాపము క్షమించబడ్డది. వెంటనే ఆ వ్యక్తికి మేలు జరిగింది. ఆ వ్యక్తికి ఏం జరిగింది చెప్పండి? ఏం జరిగింది? అంటే ఇప్పుడు నీకు మేలు జరగాలంటే నీ మీద ఉన్న పాపం ఏమవ్వాలి? కొట్టివేయబడాలి. నీ మీద ఉన్న పాపము తీసివేయబడాలి. ఎవరు తీయగలరు? మనుషులా, బంధువులా, స్నేహితులా, సృష్టి కాదు, యేసు క్రీస్తు ప్రభువే. ఈరోజు దేవుడు చెబుతున్నాడు, ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. నీ పాపాలు క్షమించబడితే నీకు స్వస్థత వచ్చింది. నీ పాపాలు క్షమించబడితే నీకు మేలు వస్తుంది. నా పాపాలు కొరకే, నా పాపాలు క్షమించడం కొరకే 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభు వచ్చి నీ కొరకు నా కొరకు చనిపోయి తన రక్తముతో కడిగి, తన రక్తముతో మనల్ని కొని, తన రక్తముతో మనల్ని శుద్ధి చేసి మన పాపములను మన్నించి మనల్ని తన బిడ్డలుగా మార్చుకున్నాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. ఓకే 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 ఓకే. అయ్యా, యేసయ్య ఉండగా యేసయ్య తన పాపాలు క్షమించాడు. ఆయన అప్పుడు ఉన్నాడు. మరి ఇప్పుడు ఆయన శరీరధారుడిగా లేడు కదా. మరి మన పాపాలు ఎట్లా క్షమించబడతాయి? ఎలా ఎలా సాధ్యం? ఇక మన పాపాలు యేసయ్య లేడు కాబట్టి క్షమించడేమో. చాలా మంది చెప్పేది అదే, స్వస్థతలు లేవు రబ్బాయి, మేలు జరగవు రబ్బాయి, అద్భుతాలు జరగవు, ఎందుకంటే ఇప్పుడు యేసయ్య ఇక్కడ లేడు కాబట్టి అంటున్నారు. అందుకని మనం ఇంకెలా ఉన్నాం అలాగే ఉండాలట. కానీ యేసు అంటున్నాడు, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే అధికమైన కార్యము జరిగిస్తాడు. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు నమ్మితే ఈరోజు అద్భుతం చూస్తావు. నువ్వు నమ్మితే ఈరోజు నీ పాపాలు క్షమించబడతాయి. అయితే మీకు సందేహం రావచ్చు. ఈ మాట చాలా జాగ్రత్తగా వినాలి, మనస్సు పెట్టి వినాలి. బయట కూర్చున్న వారు జాగ్రత్తగా వినాలి. అయ్యా డాడీ గారు, మరి మా పాపాలు ఎలా క్షమించబడతాయండి? యేసయ్య ఇప్పుడు లేడు కదా, పరిశుద్ధాత్ముడు ఉన్నారు, మరి మన పాపాలు క్షమించబడటానికి రూట్ ఏమైనా ఉందా? ఉంది, ఉంది. గట్టిగా లేనండి. ఎలా ఎలా? యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుదాం. అక్కడ మనకు సమాధానం దొరుకుతుంది. జాగ్రత్తగా వినాలి. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించినా అతడు ప్రార్థన చేయవలెను.
ఎవరికైనాను సంతోషము కలిగినా అతడు కీర్తనలు పాడవలెను. మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా అతడు సంఘ పెద్దలను లేక సంఘ సేవకులు పిలిపింపవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాచి, చప్పలు కొట్టండి, గట్టి కొట్టాలా, ఏమి రాచి, చప్పట్లో ఏమి రాచి, అమ్మ కూర్చో, ఏమి రాచి, నూనె రాసి ప్రార్థన చేయాలి. నా వైపు చూడట్లేదు, మీరు నా వైపు చూడాలి, ఈ మాట మిస్ అవ్వద్దు. ఎవరైతే రోగములతో, శాపములతో, పాపములతో, వ్యాధులతో బాధపడుతుంటారో వారికట దైవజనుడు ఏం చేయాలట, నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడే ఒక బంగారం లాంటి మాట ఉంది. ఇక్కడే ఒక బంగారం కంటే విలువైన మాట ఒకటి ఉంది. ఏమిటా మాట అంటే, అతడు గనక పాపములు చేసిన వాడైతే వాని పాపములు క్షమించబడును. చప్పట్లు కొట్టండి, కొట్ట చప్పట్లు. ఒకవేళ పాపము చేసిన వాడైతే వాని పాపం ఏమవుతుంది, ఏమవుతుంది, చెప్పట్లేదు మీరందరూ, ఏమవుతుంది, ఏమవుతుంది, ఏమవుతుంది? పాపము క్షమించబడాలంటే ఏం చేయమంటున్నాడు వాక్యం? నూనె రాయమంటున్నాడు. నూనె రాస్తే, సేవకుడు ప్రార్థిస్తే వానికి స్వస్థతే కాదు, వాని పాపాలు క్షమించబడతాయి, వాని పాపాలు క్షమించబడతాయి. ఎందుకు ఈ తైలాభిషేకములో మీ మీద తైలముతో దేవుని సేవకుడు అభిషేకిస్తున్నాడు అంటే మీ పాపములు క్షమించబడటం కోసమే. ఈ తైలాభిషేకం యొక్క ఉద్దేశం అదే, ఈ తైలాభిషేకం యొక్క ఆలోచనది. ప్రియ దైవ జనాంగమా, నువ్వు అనుకుంటున్నావు ఈ తైలాభిషేకం ఏంటండి బాబు? ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు ఈ తైలాభిషేకం ఏంటంటున్నాడు. వానికి తెలియదు. వానికి తెలిస్తేగా ఈ తైలాభిషేకం ఏం చేస్తుందంటే, ఈ నూనె నీ మీదకు వచ్చినప్పుడు, నీ తల మీద దైవజనుడు పెట్టినప్పుడు అక్కడ రాయబడ్డ మాట ఏంటి? వాని పాపములు, చెప్పండి చెప్పండి చెప్పండి, క్షమించబడును. మాట్లాడండి. నూనె రాసి ప్రార్థిస్తే ఆ వ్యక్తి మీద ఉన్న పాపం ఏమవుతుంది? క్షమించబడుద్ది. నూనె రాసి ప్రార్థన చేస్తే ఆ వ్యక్తి పాపం ఏమవుతుంది? క్షమించబడుద్ది. ఈరోజు దేవుడు నీతో చెబుతున్నాడు, ఎందుకు ఈ తైలాభిషేక ఆరాధన అంటే, ఎందుకు ఈ నూనెతో మీ తలల మీద అద్దుతున్నామంటే, ఎందుకు మీ తలల మీద అభిషేకిస్తున్నామంటే, దేవుడు చెప్పాడు, నా ప్రజల పాపశాపాల్లో ఉన్నారు, వారి పాపశాపాలు కడగబడాలి, వారు శుద్ధి చేయబడాలి, వారు బాగుపడాలంటే వారి పాపాలు క్షమించబడాలి. వారి పాపాలు క్షమించబడాలంటే వారి మీద నూనె రాసి నువ్వు ప్రార్థన చేయాలి. ఈ తైలాభిషేక ఆరాధనలో ఉన్న దైవ జనాంగమా, ఇదిగో ఇప్పుడు అదే జరగబోతుంది. ఈ రోజున ఆ తైలమే నీ తల మీదకు రాబోతుంది. ఎందుకు? ఆ తైలము నీ పాపములను క్షమించుద్ది. నీ పాపములు క్షమించబడినప్పుడు నీకేమొచ్చింది? స్వస్థత వచ్చింది. ఆ వ్యక్తికి ఏమొచ్చింది? స్వస్థత. యేసయ్య అన్నాడు, నీ పాపములు క్షమించబడ్డాయి లే అన్నాడు. అనగానే దిగ్గున అపపపపపా దిగ్గున లేచి నడుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దిగ్గున లేచి నడవడానికి ఒకే ఒక కారణం, ఆ వ్యక్తి పాపములు క్షమించబడ్డాయి. మరి నీ పాపాలు క్షమించబడాలంటే నీ నెత్తి మీద ఈ తైలముతో దేవుని సేవకుడు అభిషేకించాలా. అదే ఈ తైలాభిషేకం యొక్క ఉద్దేశం. అదే ఈ తైలాభిషేకం పెట్టడానికి గల కారణం. అదే ఈ తైలాభిషేకం నిర్వహించడానికి కారణం. ఎక్కడ భద్రాచలం,
ఎక్కడో అడవి ప్రాంతం, కోయ, లంబాడి, గోండి జాతి ప్రజలు ఉంటారు అక్కడ. సరిగా తెలుగు రాదు, వారి మధ్య పరిచర్య నాది. ఎక్కడో అడవిలో ఛత్తీస్గఢ్కి దగ్గరగా నక్సలైట్ ప్రాంతంలో నక్సలైట్లు పోలీసులు కాల్చుకునేది మాకు వినపడతా ఉంటాయి. అంత దగ్గర అడవిలో మాది పెద్ద పట్టణంలో కాదు పరిచర్య, అడవి ప్రాంతం. తిని తినక కష్టాలు పడుతూ కోయ ప్రజలకి, గోండి ప్రజలకి, లంబాడి ప్రజలకి దేవుని సువార్తను ప్రకటిస్తుంటే యేసు అన్నాడు, నా కుమారుడా, నా ప్రజల పాపాలతో ఉన్నారు, నా బిడ్డలు శాపముల్లో చచ్చిపోతున్నారు. వాటి వలన వారికి శాపము, వారి వలన రోగాలు, వారి జీవితాలు మారడంలే, వారి బ్రతుకులు మారడంలే. నువ్వు వారి కోసం వెళ్ళగలవా? నేనన్నాను, నాకు ఇంగ్లీష్ రాదు ప్రభువా, నాకు హిందీ రాదు ప్రభువా, నాకు పెద్ద చదువు లేదు ప్రభువా, నేనేదో ఇక్కడ 4 మాటలు చెప్పి నలుగురిని రక్షించానంటే, లేదు, నువ్వు నడు, నీతో నేను వస్తాను, నీతో నేను కదులుతాను, నీతో నేను కదులుతాను. నేను పనికి రాను ప్రభువా, నేను యోగ్యుని కాదు, నాకంత జ్ఞానం లేదు, నాకంత శక్తి లేదా, నేను వెళ్ళలేనంటే యేసయ్య అన్నాడు, నా ప్రజలు పాడైపోతున్నారు, నాశనమైపోతున్నారు, పాపముల్లో శాపముల్లో చచ్చిపోతున్నారు, కుటుంబాలు శాంతి లేదు, బీదరికం, దారిద్రత, పాపపు శాపంలో రోగాలతో చచ్చిపోతున్నారు. నువ్వు వెళ్ళు, నేను నీతో వస్తా. నేను వెళ్ళలేదు ప్రభా, నాకు మాట్లాడటం రా, చదువు లేదు, నేనంత జ్ఞానవంతుని కాదయ్యా, నాకంత సామర్థ్యత లేదయ్యా. లేదు, నువ్వే నా బిడ్డల కోసం వెళ్ళాలి. ఏం చేయాలంటే వారిని శాపము నుంచి, పాపము నుంచి విడిపించాలా. ఈరోజు ఎందుకు ఈ తైలాభిషేకం అంటే, మీ మీద తైలం వచ్చినప్పుడు మీ మీద ఉన్న పాపపు కాడి ఉందో చూసారా? మీ పితరుల శాపాలు మీ మీద ఉన్నాయి కదా, మీ తల్లిదండ్రులు, మీ తాత ముత్తాతలు చేసిన పాపాలు కాడిలుగా ఉన్నాయి కదా, అవన్నీ తైలం ఏం చేస్తుందంటే కొట్టివేయబోతుంది. ఊరికినే కాదు, ఊరికినే కాదు ఈ ఆరాధన జరిగేది. ఒక దర్శనం, ఒక ఉద్దేశం, ఒక దైవ ఆలోచన, ఒక దైవ చిత్తం, ఒక దైవ ప్రణాళికలు ఈ ఆరాధన జరుగుతుంది. ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని దేవుడు తాకుతున్నాడు. నువ్వు నడవలేవా? ఈ తైలం నీ మీదకి వచ్చాక నడుస్తావు. ఎందుకు? నీ మీద పాపం కొట్టివేయబడుద్ది. ఈ తైలం నీ మీదకి వస్తే నీ పరిస్థితులు మారుతాయి. ఎందుకంటే నీ పాపములు క్షమించబడతాయి. ఈ తైలానికి ఎంత శక్తి ఉందంటే, నీ పాపాన్ని క్షమించగలిగే శక్తి ఉంది. నీ పాపాన్ని క్షమించబడినప్పుడు, నీ పాపము క్షమించబడినప్పుడు అదిగో వాడి పరిస్థితులు మారిపోయాయి. అనేక సంవత్సరాలుగా మంచం మీద పండుకున్నాడు, ఎవరో అతన్ని నడిపించలేకపోయారు. అనేక సంవత్సరాలుగా ఆ వ్యాధితో, ఆ పక్షవాయువుతో బాధపడ్డాడు. ఎప్పుడైతే పాపము క్షమించబడ్డదో ఆ వ్యక్తి పరిస్థితి మారిపోయింది. బిడ్డా, నీ పరిస్థితులు ఈరోజు మారబోతున్నాయి. మీ శరీరంలో ఉన్న రోగాలు, మీ జీవితంలో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు మారిపోయి ఆశీర్వాదంలోనికి నడబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడిని దర్శిస్తున్నాడు సహోదరుడా. పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. నీ తల మీదకు తైలం మోస్తే నీ పాపములు క్షమించబడతాయి. నీ పాపములు క్షమించబడితే నీకు స్వస్థత వచ్చింది, నీ పరిస్థితులు మారిపోతాయి. అది జరగాలంటే ఈ తైలాభిషేక ఆరాధన జరగాల్సిందే. తెలియక చాలా మంది ఇది ఎందుకు అనుకోవచ్చు,
ఈ తైలాభిషేకం ఏంటి, ఈ గోలేంటి, ఈ ఆరాధన ఏంటి, ఈ కేకలేంటి, ఈ అరుపులేంటి, పాల్పృథ్వీ గారు ఎందుకు చేస్తున్నావయ్యా అంటాడు ఒకడు. వానికి తెలియదు ఈ వాక్యం. దేవుని వాక్యం సెలవిస్తుంది, నూనె రాసి ప్రార్థించినప్పుడు వాని పాపములన్నీ చెప్పండి ఏమవుతాయట, నీ పాపము క్షమించబట్టాక ఎక్కడికో నువ్వు వెళ్ళొద్దు, ఒక్క రూపాయి వద్దు. ఆయన తైలం నీ మీద అభిషేకించనివ్వు, ఆ తైలం నీ మీదకి రానివ్వు. నీ పాపాలు ఏమవుతాయంటే చెప్పండి, ఏమవుతాయి? క్షమించబడతాయి. చెప్పండి, క్షమించబడతాయి. నోటితో చెప్పండి, చెప్పండి, చెప్పండి. బా నీ పాపాలు క్షమించబడ్డాయి అంటే నీ స్థితి మారిపోయినట్లెక్కే. అందుకే నీ తైలానికి అంత శక్తి. దావీదు పేదవాడు, దావీదు గొర్రెలు కాశాడు, దావీదు అరణ్యములో పెరిగాడు, దావీదు అందరి చేత తృణీకరించబడ్డాడు, దావీదు అందరికైనా చిన్నవాడు, దావీదుని అందరూ గేలి చేశారు. చదువు లేనోడా, సంధ్య లేనోడా, గొర్రెలు కాసుకునోడా, ఊరు బయట ఉండేవాడా, ఎందుకురా నువ్వు మా ఇంట్లో అని ఏడ్చాడు. అరణ్యంలోకి వెళ్ళి కన్నీరు గాడ్చాడు. అరణ్యంలోకి వెళ్ళి, ప్రభువా ఏమిటి గోల, నన్ను అందరూ పేదవాడు అంటున్నారు, దరిద్రుడు అంటున్నాడు, చదువులేడు అంటున్నారు, నన్ను అందరూ ఎందుకు పనికిరానోడు అంటున్నారు. అయ్యా ఏడుస్తుంటే దేవుడు అన్నాడు, నువ్వు అట్లాగే ఉండు దావీదు, నేను నీ స్థితిని మార్చబోతున్నాను. హల్లెలూయా. వెంటనే సమూయేల్ ప్రవక్తను పిలిచాడు. చెప్పండి ప్రభువా, యెషయి కుమారులలో ఒకరిని నువ్వు అభిషేకించాలా. ఎలా? దేనితో? తైలంతో. దేంతో? చెప్పండి, దేంతో? తైలం తీసుకొని యెషయి ఇంటికి వచ్చాడు. ప్రవక్త అక్కడ 7 కొడుకులే ఉన్నారు. ఎనమండుగురు కొడుకులైతే 7 ఉన్నారు ఇంట్లో. 7 పిలిచాడు. ఒక్కొక్కడిని పిలిచి, వీడేనా ప్రభు అంటే వీడు కాదంట. మరి ఎవరు ప్రభు? ఇంకా పిలువ అన్నాడు. 2, 3, 4, 5, 6, 7 ఎవరులే. ప్రవక్తకు డౌట్ వచ్చింది. వాళ్ళ అమ్మని నాన్న అడుగుతున్నాడు, అయ్యా ఇంతేనా, ఇంకెవరు ఉన్నారంటే ఇంకెవరు లేరండి మా ఇంట్లో, ఈడే అంటారు. అప్పుడు సడన్గా నాన్నకి ఆగండి, ఇంకొకటి ఉన్నాడు అన్నాడు. ఎవరైనా ఆడు పనికి రాడండి, చదువు లేనోడు అన్నాడు, గొర్రెలు కాసుకుంటున్నాడు. లేదులే, ఒకసారి ఆయన కూడా పిలవండి అన్నాడు. వాళ్ళ నాన్న కబురు చేశాడు, ఎవరో చిన్నోడా, మన ఇంటికో పాస్టర్ గారు వచ్చాడు రా, నీతో ఏదో పని ఉందట రా అని కబురు చేస్తే, నిక్కరేసుకొని చిన్న బన్నీ వేసుకొని గొర్రెలు కాసే కర్ర, వంకి కర్ర పట్టుకొని ఊర్లో కొండొస్తున్నాడు. ప్రవక్త ఇట చూశాడు, ఈడోడు రా ఇలా ఉన్నాడు, చిన్నోడు పిల్లాడు, దేవుడు వీణెందుకు అభిషేకిస్తాడులే అనుకున్నాడు. అనగానే దేవుడు, ప్రాఫెట్, ప్రవక్త, ఏంటి తక్కువ అంచనా వేస్తున్నావు వచ్చాడిని? పిల్లాడు, ప్రభా ఇతడే నేను కోరుకున్నవాడు. చప్పట్లు కొట్టండి. హల్లెలూయా. వీడా, ఇతడే అభిషేకించు. వెంటనే సమూయేలు చేతిలో ఉన్న తైలపు బుడ్డిని కొమ్మును తీశాడు, తన తైలమును తన మీద పోయటం ప్రారంభించాడు. చప్పట్లు కొట్టాలి కదా మరి. బుజ్జి హల్లెలూయా, హల్లెలూయా. తైలం ఎవరి మీద పోశాడు? ఎవరి మీద పోశాడు? చెప్పాలి, ఎవరి మీద పోశాడు? చెప్పాలి, ఎవరి మీద పోశాడు? గొర్రెల గోషుడు మీద తైలం మోస్తే ఆ తైలం ఎక్కడ తీసుకెళ్ళిందంటే రాజసింహాసనానికి తీసుకుని వెళ్ళింది. హల్లెలూయా. దావీదు పరిస్థితిని మార్చింది తైలం. దావీదు స్థితిగతులను మార్చింది ఆ తైలం. ఒకవేళ నువ్వు కూడా దావీదు ఎక్కడికి వచ్చావా? తక్కువగా చేయబడుతున్నామా మీ ఊర్లో? తృణీకరించబడుతున్నావా మీ ఊర్లో?
నెట్టివేయబడ్డావా మీ పేటలో? మా ఊరిలో కూడా నన్ను తృణీకరించారు. 5 సంవత్సరాలు వెలివేశారు. వీడు హంతకుడు, వీడు నేరస్తుడు, మనుషులను చంపిన హంతకుడు, వీడిని ఊళ్ళోకి రానివద్దని వెలివేశారు. చదువు లేనోడు, లోక సంబంధమైన వాడు, హత్యలు చేస్తున్న వాడు మనం ఎందుకని ఊరు గెంటేస్తే యేసయ్యను ప్రేమించాడు. యేసయ్య అన్నాడు, మీ ఊరు గంటేయచ్చు, మీ నాన్న మీ అమ్మ గంటేయచ్చు, కానీ నువ్వు నాకు కావాలి. ఎందుకు ప్రభువా? నేను నిన్ను ఉన్నతమైన సింహాసనం ఎక్కిస్తా. చప్పలు కొడదామా? ఈరోజు దేవుడు ఒక పల్లె ప్రాంతంలో, ఒక చిన్న గ్రామం, మా చిన్న ఇల్లు, మా ఇల్లు చూస్తే మీరు షాక్ అవుతారు. మా ఇంటికి తడిక లేదు, మా ఇంట్లో సరైన భోజనం లేదు. ఒక దైవజనుడు మా ఇంటికి వచ్చి మా ఇల్లు చూసి ఏడ్చాడు. ఎందుకు ఏడుస్తున్నావు తమ్ముడా అన్న? ఈ ఇంట్లో నుంచి ఒక ప్రపంచ సేవకుడు వచ్చాడా, దేవుడు ఎంత వాడన్నా అని ఏడ్చాడు. కారణం ఏంటి తెలుసా? మనం తృణీకరించబడితే దేవుడు మనల్ని కోరుకుంటాడు. ఈరోజు దావీదు రాజు అవ్వడానికి ఒకే ఒక కారణం, ఆయన తల మీద ఉన్న తైలాభిషేకమే. అందరూ అంటున్నారు దావీదు గొలియాతును కొడుతున్నప్పుడు, ఈ మాట మీరు బాగా వినాలా, ఇది మీ మైండ్లో రిజిస్టర్ అయిపోవాలా. ఈ వాక్యం వింటున్న వారు మీ హృదయాల్లో భద్రపరచుకోండి. అందరూ అంటున్నారు దావీదు గొలియాతు మీదకు నువ్వు వెళ్ళకు. దావీదు వాడి శరీరంలో చూడు ఎలాంటి ఆయుధాలు ఉన్నాయో. వాడి తలకేముందట? శిరస్త్రాణం ఉందట, చేతిలో డాలుందట, శరీరంలో ఎక్కడా కూడా అతను తాకడానికి వీలు లేనంతగా అతని శరీరాన్ని కవచం కప్పుకున్నాడు. అందరూ అంటున్నారు అతను కొట్టడానికి వెళ్తున్నావు దావీదు. అతని తల మీద చూసావా శిరస్త్రాణం అంత బలంగా ఉందన్నారు. దావీదు అన్నాడు తెలుసా, వాడి తల మీద శిరస్త్రాణం ఉంటే నా తల మీద దైవాభిషేకం ఉన్నది. చెప్పండి ఒకటండి, నా తల మీద తైలాభిషేకం ఉన్నది. సమూయేలు ప్రవక్త అభిషేకించిన తైలం నా తల మీద ఉన్నది. ఆ తైలాభిషేకం ఉన్నప్పుడు శత్రువుతో నేను పోరాడగలను. గట్టిగా చెప్పకూడదా? ఈ స్థితి నుంచి సింహాసనానికి వెళ్ళాడు ఒక చిన్న యవనస్తుడు దావీదు. తైలాభిషేకం. ఈరోజు నీ స్థితి కూడా, నువ్వున్న ప్రాంతంలో తృణీకరించబడవచ్చు, మీరున్న ఇంటిలో నువ్వు తోసివేయబడవచ్చు, కానీ ఇప్పుడు నీ మీదకి వచ్చే తైలం ఏం చేస్తుందో తెలుసా? నీ స్థితిని, నీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది. అందుకోసమే ఈ తైలాభిషేకం. చాలామంది అనుకుంటారు తైలాభిషేకం చేయించుకోపోతేలే వాక్యం వెళ్ళిపోదాంలే. వాక్యం మీ చర్చిలో కూడా చెబుతారు, మీ పాస్టర్ గారు కూడా చెబుతారు. గుంటూరులో మహా మేధావులు ఉన్నారు, మంచి అభిషిక్తులు ఉన్నారు, మంచి పరిచర్యలు, హోసన్న లాంటి అద్భుతమైన అభిషిక్తులు ఉన్న ప్రాంతము ఈ ప్రాంతము. హల్లెలూయా! ఎంతమంది దైవజనులు ఉన్నారు ఈ ప్రాంతంలో, ఎంతమంది మందిరాలు ఉన్నాయి. అక్కడ వాక్యం లేక కాదు ఇక్కడ మీరు వచ్చింది. అక్కడ జరగని అభిషేకం ఇక్కడ జరగబోతుంది. అక్కడ లేని కృపా శక్తి ఇక్కడ మీ మీదకు రాబోతుంది. అక్కడ లేని దైవ శక్తి ఇప్పుడు నీ మీదకు రాబోతుంది. అందుకోసమే దైవ జనాంగమా, పరిశుద్ధాత్ముడు ఇప్పుడు మీ మీదకు తైలములా ప్రవేశించబోతున్నాడు. ఇప్పుడు పరిశుద్ధాత్మ శక్తి మిమ్మల్ని కమ్ముకోబోతా ఉన్నది. ఆ తైలము ఎవరో కాదు, ఆ తైలం ఏమిటో కాదు, పరిశుద్ధాత్మకు సాదృశ్యమే. పరిశుద్ధాత్ముడే తైలముగా మారి, పరిశుద్ధాత్ముడే తైలములా నీ నెత్తి మీదకు వస్తున్నాడు. ఎప్పుడైతే నీ నెత్తి మీదకు తైలము రాబోతుందో, నీ శాపాలు మారి, నీ ఆరోగ్య పరిస్థితులు మారి, నీ జీవితం మారి, నీ బ్రతుకు మారి, నీ కుటుంబం మారి, నీ స్థితిగతులు మారి, నువ్వు ఆశీర్వదించబడి